కుంభరాశి జాతకులారా, మీ జీవితంలో ఎప్పుడూ రాని ఒక అత్యంత అద్భుతమైన అసలైన సువర్ణావకాశం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. ఎంతగాంటే ఈ జూన్ 10వ తేదీలోపు మీ జీవితంలో మీరు ఊహించని ఒక మహా అద్భుతం జరగబోతోంది. అసలు జూన్ నెల ప్రారంభం మీకొక సరికొత్త పునర్జన్మను ఇవ్వబోతోంది. అందుకే చుట్టూ ఎవరూ లేనప్పుడు, మీరు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సమయంలో గనక మీరు తెలియక చేసే ఆ 2 చిన్న పొరపాట్లు మీ చేతికి చిక్కిన అదృష్టాన్ని దూరం చేయటమే కాకుండా మిమ్మల్ని కోలుకోలేని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. మీ తలరాతను మార్చే ఆ పెద్ద మర్మాన్ని, మీరు అస్సలు చెయ్యకూడని ఆ 2 తప్పుల వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతున్నాను. మీ భవిష్యత్తు కోసం ఈ కొన్ని నిమిషాలు కేటాయించి చాలా జాగ్రత్తగా వినండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆ దైవానుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శనిదేవ్ అని రాయండి. దీనివల్ల మీ రాశికి అధిపతి అయిన ఆ శనిదేవుడి రక్షణ కవచంలా మీకు తోడుగా నిలుస్తుంది. నిజానికి జూన్ నెల ప్రారంభం ఎలా ఉండబోతోంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ విషయానికైనా మొదలు అనేది సరిగ్గా ఉంటే ముగింపు కూడా అంతే అందంగా ఉంటుంది. ఉదాహరణకు, మనం ఉదయం లేవగానే ఎవరైనా మంచి వ్యక్తి కనిపిస్తే లేదా ఏదైనా శుభవార్త వింటే ఈ రోజంతా చాలా బాగుంటుంది అని మనస్సుకు అనిపిస్తుంది. అదే ఉదయాన్నే ఏదైనా చెడు వార్త వింటే ఈరోజు గడవటం కష్టమే అని అనుకుంటాం. అలాగే ఈ జూన్ నెలలోని మొదటి 10 రోజులను కనుక మీరు సరిగ్గా చూసుకోగలిగితే, కొన్ని ముఖ్యమైన విషయాలను మనస్సులో ఉంచుకోగలిగితే ఈ నెల మొత్తం మీకు ఎలాంటి చింతలు, బాధలు ఉండవు. ఎందుకంటే ప్రస్తుతం గ్రహాల స్థితి చాలా విచిత్రంగా మరియు శక్తివంతంగా ఉంది. మీ ధనస్థానంలో శనిదేవుడు ఉండటం, రోగాల స్థానంలో దేవగురువు అయిన బృహస్పతి ఉండటం మరియు సుఖ సంపదల స్థానంలో సూర్య భగవానుడు ఉండటం అనేది అసలు మామూలు విషయం కాదు. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమాచారం మీ ముందుకు రావటం వెనక ఒక పెద్ద కారణం ఉంది. ఈ విశ్వమే మిమ్మల్ని ఈ విషయాలు తెలుసుకోటానికి ఎంచుకుంది. మీ పనులు పూర్తవుతాయా, లేదా జీవితంలో ఈ కష్టాల కాలం ఇలాగే కొనసాగుతుందా, లేక ఏదైనా పెద్ద శుభవార్త వినబోతున్నారా అనే ప్రతి విషయాన్ని చాలా వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ధనస్థానంలో మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు స్వయంగా కూర్చొని ఉన్నాడు. కుంభరాశి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రాశి. మీ రాశి అధిపతి మీ 2వ ఇంట అంటే ధనస్థానంలో ఉండటం వల్ల ఈ జూన్ నెల మొదటి 10 రోజుల్లో దీని ప్రభావం చాలా బలంగా కనిపిస్తుంది. ఆర్థికపరంగా మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా గట్టిగా మారబోతుంది. మనిషి చేసే శ్రమ ఎప్పుడూ వృధా పోదు అని అంటారు. ఎందుకంటే భగవంతుడు మొదట మనిషిని పరీక్షిస్తాడు. అతను ఎంతవరకు అర్హుడు అనేది చూస్తాడు. శనిదేవుడు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు జీవితంలో కష్టపడినప్పుడు, క్రమశిక్షణతో ఉన్నప్పుడు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కట్లేదు అని మీకు అనిపించవచ్చు. కాని సరైన సమయం వచ్చినప్పుడు శనిదేవుడు ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని వడ్డీతో సహా ఇస్తారు. ఈ జూన్ మొదటి 10 రోజులు మీకొక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. మీ ఆర్థిక స్థితిలో ఒక అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. దీంతో పాటు శనిదేవుడి దయ వల్ల మీ మాట తీరులో ఒక రకమైన గంభీరత పెరుగుతుంది. మీ మాటలతోనే ఎదుటివారిని ఆకట్టుకునే ఒక గొప్ప శక్తి మీలో వస్తుంది. దీనివల్ల మీ ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పెద్ద లక్ష్యాలను సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ పై అధికారుల ముందు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలన్నా, ఎక్కడైనా మీ మాటతో ఒక పనిని ముగించాలన్నా మీ మాటల్లో ఒక తెలియని ఆకర్షణ ఇప్పుడు కనిపిస్తుంది. కాని కుంభరాశి జాతకులారా, శనిదేవుడు కేవలం కష్టపడే వారికి మాత్రమే తోడుగా ఉంటారు అనే నిజాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే తమ బాధ్యతల నుండి పారిపోకుండా క్రమశిక్షణతో నిజాయితీగా ఉంటారో, న్యాయం వైపు నిలబడతారో అలాంటి వారిపైనే శనిదేవుడి అపారమైన దయ ఉంటుంది. కాబట్టి ఈ సంతోషాలు, అదృష్టాలు మీకు దక్కాలంటే ఈ మంచి గుణాలను మీరు మీ జీవితంలో అలవర్చుకోవాలి. ధనస్థానంలో శనిదేవుడు ఉండటం వల్ల మీలో ఒక కొత్త మార్పు వస్తుంది. మీరు చాలా నిక్కచ్చిగా మాట్లాడటం మొదలు పెడతారు. ఏది కనిపించినా దాపరికం లేకుండా స్పష్టంగా చెప్పేస్తారు. ఏదైనా తప్పుగా అనిపిస్తే మొహం మీదే మాట్లాడేస్తారు. అయితే ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు మీ కుటుంబంలో వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలను సరైన సమయం చూసి మాట్లాడాలి, అంతే తప్ప అనవసరమైన చోట, అనవసరమైన సమయంలో మాట్లాడకూడదు. కాని మీ వైపు నుండి తెలియకుండానే ఆ పొరపాటు జరిగిపోవచ్చు.
ఎక్కడ మాట్లాడకూడదో అక్కడే మీ నోటి వెంట మాట వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంట్లో గొడవలు జరగటం, వాతావరణం ప్రశాంతత కోల్పోవటం, మానసిక ఒత్తిడి పెరగటం లాంటివి జరుగుతాయి. నా కుటుంబం నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా బంధువులు నన్ను గుర్తించటం లేదు అని మీరు లోలోపల బాధపడుతూ ఒంటరిగా మారిపోతారు. అంటే మీ నోటి మాట ఒక పనిని పూర్తి చేయగలదు, అదే మాట ఒక పనిని పూర్తిగా పాడు చేయగలదు. ఇప్పుడు మీ మాటను మీరు ఎలా ఉంచుకుంటారు అనేది పూర్తిగా మీ చేతిలోనే ఉంది. ఈ జూన్ మొదటి 10 రోజుల్లో కుంభరాశి వారికి తీపిగా మరియు సమతుల్యంగా మాట్లాడటమే విజయానికి మొదటి మెట్టవుతుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక జీవితంలో జరగబోయే మరొక పెద్ద మార్పు గురించి చూస్తే, గత 12 ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక అద్భుతం ఇప్పుడు జరగబోతోంది. దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. నా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి దేవుడా, నేను నీకు ఏమన్యాయం చేశాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మీరు పదే పదే భగవంతుణ్ణి అడిగి ఉండవచ్చు. కాని దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కాని అన్యాయం జరగదు. గత 12 ఏళ్లుగా మీరు పడిన ప్రతి కష్టానికి, పడిన ప్రతి కన్నీటి చుక్కకు లెక్కతేలే సమయం వచ్చేసింది. మీ కష్టాలన్నింటికీ ఒక పరిష్కారం, మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించే ఒక అద్భుతమైన మార్గదర్శకత్వం ఈరోజు మీకు లభించబోతోంది. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు మీ జాతకంలో 6వ స్థానం గురించి చాలా శ్రద్ధగా వినండి. మన జాతకంలో 6వ ఇల్లు అనేది రోగాలు, శత్రువులు మరియు అప్పుల గురించి చెబుతోంది. ప్రస్తుతం ఆ స్థానంలో దేవగురువు అయిన బృహస్పతి వచ్చి కూర్చున్నారు. గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ఇప్పుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇది అస్సలు మామూలు విషయం కాదు. ఈ జూన్ నెలలో మీకు లభిస్తున్న ఈ అవకాశం చాలా గొప్పది. దీన్ని చేతులారా అస్సలు వదులుకోవద్దు. కుంభరాశి జాతకులారా, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్నారో ఆ ప్రదేశంలో మీకు ఎదురయ్యే శత్రువులు, మీపై కుట్రలు పన్నేవాళ్లు, మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే వాళ్లందరికీ ఇప్పుడు గట్టి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. ఆ బుద్ధి ఎవరు చెబుతారో తెలుసా? స్వయంగా దేవగురువు అయిన బృహస్పతి ఆ బాధ్యతను తీసుకోబోతున్నారు. సాధారణంగా ఏదైనా ఒక చిన్న బిడ్డకు కష్టం వచ్చినప్పుడు లేదా ఎవరైనా ఆ బిడ్డను నిందించి బాధ పెట్టినప్పుడు ఆ బిడ్డ తరపున ఎవరు మాట్లాడతారు? ఆ బిడ్డను కాపాడటానికి తల్లిదండ్రులు కాని లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు ఎలాగైతే ముందుకు వస్తారో ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అదే జరగబోతోంది. దేవతలకి గురువు, ఎంతో గౌరవనీయుడైన ఆ బృహస్పతి ఇప్పుడు మీ శత్రువుల ముందు కూర్చొని మిమ్మల్ని కాపాడే పూర్తి బాధ్యతను తీసుకుంటున్నారు. మీ చెడు కోరుకునేవారు, మీ నాశనాన్ని కోరుకునే శత్రువులందరూ ఇప్పుడు మీ దారి నుండి పూర్తిగా తప్పుకుంటారు. మీ సొంత మనుషులే అయ్యుండి మీ వెనక కుట్రలు పన్నుతూ మిమ్మల్ని కిందకు లాగటానికి తప్పుడు సలహాలు ఇచ్చిన వారి అసలు నిజాలు కూడా ఇప్పుడు మీ కళ్ల ముందే బయటపడతాయి. దీంతో పాటు మీలో ఆలోచనా శక్తి, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చే నైపుణ్యం చాలా అద్భుతంగా పెరుగుతాయి. మీరిచ్చే సలహాలు ఇతరుల జీవితాల్లో కూడా పెద్ద మార్పులను తీసుకుని వస్తాయి. ఆ దైవానుగ్రహం వల్ల మీకున్న పాత అప్పులను తీర్చివేసే మార్గాలు సులభమవుతాయి. అప్పుల బాధ నుండి మీరు చాలా వరకు బయటపడగలుగుతారు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జాతకంలో 6వ స్థానం అనేది కొంచెం నకారాత్మకమైనది కూడా. అక్కడ దేవగురువు ఉన్నత స్థితిలో ఉండటం వల్ల అది మీ ఆరోగ్యంపై కొంత ప్రభావాన్ని చూపవచ్చు. ముఖ్యంగా మీ బరువు పెరగటం లేదా పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఎదురు కావటం లాంటివి జరగవచ్చు. ఒకవేళ మీరు ఆఫీసుల్లో కాని లేదా వ్యాపారంలో ఒకే చోట ఎక్కువ సమయం కూర్చొని పనిచేసేవారైతే మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరాన్ని మనం సరిగ్గా చూసుకోలేకపోతే జీవితంలో దేన్ని సాధించలేము. ఇక మీ జీవితాన్ని మార్చేయబోయే ఆ 3వ అద్భుతమైన మార్పు ఏంటో చూస్తే, మీ సుఖ సంపదల స్థానంలో సూర్య భగవానుడు వచ్చి కూర్చున్నారు. గ్రహాలకి రాజు, మనకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే ఆ సూర్యదేవుడు మీ జాతకంలో 4వ ఇంట అంటే సుఖస్థానంలో ఉండటం వల్ల మీ జీవన ప్రమాణాలు, మీ స్థాయి ఎంతో ఎత్తుకు ఎదుగుతాయి. ఒకవేళ మీరు చాలా కాలం నుండి సొంత ఇల్లు కట్టుకోవాలి అని కాని లేదా ఇల్లు కొనాలి అని కాని ఆలోచిస్తుంటే సూర్యదేవుడి ప్రభావం వల్ల దానికి మంచి యోగం పడుతోంది. ఇల్లు మారటానికి, శంకుస్థాపనలు లేదా భూమి పూజలు చేసుకోటానికి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం, స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. 4వ స్థానంలో ఉన్న సూర్యుడు మీకు ఈ సుఖాలన్నింటినీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాని కుంభరాశి జాతకులారా, ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సూర్యుడు చాలా వేడి కలిగిన గ్రహం. ఆయనను క్రూర గ్రహం అని కూడా అంటారు. ఆయన ఎంత వేగంగా ఫలితాలను ఇస్తారో
అంతే స్థాయిలో కొన్ని ఇబ్బందులను కూడా తీసుకువస్తారు. నా మాటను చాలా శ్రద్ధగా వినండి. సూర్యుడి వేడి వల్ల మీ ఇంటి వాతావరణం కొంతవరకు వేడెక్కే అవకాశముంది. అంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలకే మీ మనసులో అనవసరమైన ఆలోచనలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య హఠాత్తుగా గొడవలు జరగటం లేదా మానసిక ఒత్తిడి పెరగటం లాంటివి అవుతాయి. అవతలి వ్యక్తి నన్ను అలా ఎలా అంటాడు, నన్ను అనటానికి అతను ఎవరు అనే అహంకారం మీలో పెరగవచ్చు. నాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు అనే ఒక రకమైన మొండి స్వభావం మీలోకి రావచ్చు. ఈ మొండితనం వల్ల మీరు అనవసరంగా పెద్ద చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అయితే ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఈ మొదటి 10 రోజుల్లో మీ పనులన్నీ సజావుగా సాగటానికి, మీకు ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడటానికి 2 అద్భుతమైన మార్గాలను మీకు చెప్పబోతున్నారు. ఇవి మీ జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకువస్తాయి. మొదటి మార్గం మీ రాశి అధిపతి అయిన శనిదేవుడికి సంబంధించింది. మీ రాశికి ఆయనే యజమాని కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం చాలా ముఖ్యం. మీరు చేయాల్సిందల్లా శనివారం రోజున మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు రోడ్డు పక్కన ఎవరైనా శ్రామికులు కాని, కూలీలు కాని లేదా ఎండలో కష్టపడే మనుషులు కనిపిస్తే, లేదంటే చిన్న బిడ్డను పట్టుకుని కష్టపడుతున్న పేద మహిళలు ఎవరైనా కనిపిస్తే వారికి మీ శక్త్యానుసారం సహాయం చేయండి. శనిదేవుడు కష్టపడే శ్రామిక వర్గానికి ప్రతిరూపం కాబట్టి అలాంటి వారికి అన్నదానం చేయటం లేదా కనీసం తాగటానికి నీళ్లు ఇవ్వటం వల్ల శనిదేవుడు చాలా త్వరగా ప్రసన్నుడవుతాడు. అలాగే శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెట్టడం కూడా ఒక అద్భుతమైన మార్గం. ఈ చిన్న పని చేసి చూడండి, మీ కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయో మీకే అర్థమవుతుంది. ఇక రెండవ మార్గం గురించి చూస్తే, గత 12 ఏళ్ల తర్వాత దేవగురువు మీ జాతకంలో 6వ స్థానంలో ఉండి శత్రువులను, అప్పుల బాధలను దూరం చేస్తున్నారు. కాని మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అంటే గురువారం రోజున ఒక చిన్న పని చేయాలి. గురువారం నాడు శనగపప్పును గుళ్ళో కాని లేదా ఎవరైనా అవసరమున్న పేదవారికి కాని దానం చేయాలి. అలాగే గురువారం రోజున పసుపు రంగు బట్టలు ధరించటం అలవాటు చేసుకోండి. దీనివల్ల దేవగురువు బృహస్పతి మీపై ఎంతో ప్రసన్నుడవుతాడు. కుంభరాశి జాతకులారా, ఈ జూన్ నెల మొదటి 10 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి అనే విషయాలను గ్రహాల స్థితి ఆధారంగా ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ 10 రోజుల సమయం మీకు ఒక సరికొత్త పునర్జన్మను ఇవ్వటమే కాకుండా మీ జీవితంలో మీరు ఊహించని ఎన్నో అద్భుతాలను చూపించబోతోంది. అయితే ఈ సమయంలో నేను చెప్పిన ఆ 2 చిన్న పొరపాట్లను మాత్రం అస్సలు చేయకండి. మీ మాట తీరును చాలా మధురంగా ఉంచుకోండి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండండి. భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ రాశి అధిపతి అయిన ఆ శనిదేవుడి అనుగ్రహం వల్ల, అలాగే దేవగురువు బృహస్పతి కృప వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం ఒక సరికొత్త వెలుగుతో నిండటం ఖాయం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన భవిష్యవాణిని ప్రతిరోజు అందరికంటే ముందే తెలుసుకోవటం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అంతా మంచే జరగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్ లో పూర్తి భక్తితో జై శనిదేవ్ అని రాయటం అస్సలు మర్చిపోకండి. అందరికీ రాధే రాధే.